పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో పిసిసి అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారితో ఉన్నాము. ముఖ్యమంత్రి రేవంత్ ఉద్దీన్ అని అంటున్నారు బీజేపీ వాళ్ళు. ఎందుకు అంటే హిందూ దేవుళ్లను వక్రీకరించి మాట్లాడాడని చెప్తున్నారు. ఏమంటారు? భారతీయ జనతా పార్టీ జూబ్లీ సెలక్షన్ లో ఓడిపోయింది, అదేవిధంగా డిపాయిడ్ పోయిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ కనీసం ఎవరు కూడా మద్దతు అడిగే వాళ్ళు కూడా లేరు, వాళ్ళ మద్దతు ప్రకటించని చెప్పి కోరే వాళ్ళు కూడా లేని పరిస్థితి వచ్చింది. వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఒకసారి ఉనికి ఆడుకోవాలంటే ఏదైనా ఒక కాంట్రవర్సీ అంశాన్ని తీసుకురావాలి. దానిలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న కార్యవర్గ సమావేశంలో హిందూ దేవతల సంబంధించి హిందూ దేవుళ్ళు ఎట్లయితే 3 కోట్ల మంది ఉంటారో కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా వేదికలు ఉంటాయి, చాలా మంది లీడర్లు ఉంటారు, అందరిని కలుపుకొని పోవాలి అని చెప్పేసి అందరు హిందువులే ఆ స్టైల్లో చెప్తే అందరు కాంగ్రెసే అందరు హిందువులే అనే తరపు ఆన్సర్ వచ్చే విధంగా చెప్తే దానికి భారతీయ జనతా పార్టీ గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళలాగా మేమన్నా హిందూ ధర్మాన్ని ఓటు కోసం వాడుకున్నామా? వాళ్ళదాగా ఏమైనా హిందూ ధర్మాన్ని మేమన్నా అవహేళన చేసినామా, లేకపోతే అవమానించినామా, లేకపోతే హిందూ దేవులను కించపరిచే విధంగా మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మాకు మించిన హిందువులు ఎవరు? మేమన్నా పాకిస్తానో? మీరొక్కరు హిందువులా? అయితే అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా పాకిస్తాన్లో, లేకపోతే మేమన్నా ముస్లింలా? మేమంతా కూడా హిందువులేం కదా. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు వారు పక్కా సనాతనిస్టు, వారు పక్కా హిందూ. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా 1200 కోట్ల రూపాయలు కేటాయించి టెంపుల్ని కూడా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అత్యధిక తాపడం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి దేశంలో రికార్డు. ఏ రాష్ట్రంలో కూడా అంత తాపడం ఉన్నటువంటి టెంపుల్ లేవు. రికార్డు స్థాయిలో తాపడం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. మీలాగా టెంపుల్ మీద జిఎస్టీలు విధించలే. 2017 ముందు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని వ్యాట్ ఉండేది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు మొత్తం టెంపుల్కి మినహాయింపించారు. కొబ్బరికాయలు కావచ్చు, తలనీలాలకు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ప్రత్యేక దర్శనాలకు కావచ్చు, అన్నిటికీ రూమ్ రేట్లకు కావచ్చు, అన్నిటి కూడా మినహాయింపించారు. అరే జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత జిఎస్టీ విధించారు మీరు. టెంపుల్ మీద జిఎస్టీ విధించిన వాళ్ళు హిందూ దేవతల గురించి, హిందూ మతం గురించి, సనాతన గురించి మీరు మాట్లాడితే దేశ ప్రజలు నవ్వుకుంటారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ దేశంలో హిందువుల ఓట్లు వేయించుకుంటే మాత్రమే తప్ప హిందువులను ఏ విధంగా డెవలప్మెంట్ చేసిన సందర్భమే లేదు. ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ ఎంతవరకైనా దిగజారుతారు. వాళ్ళు రేవంత్ కానంటారు వాళ్ళే. రేవంత్ని ఇంకో విధంగా కూడా సంబోధించే ప్రయత్నం కూడా వారే చేస్తారు. నరేంద్ర మోడీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులంతా కూడా ఎంతసేపు సెంటిమెంట్ రెచ్చగొట్టాలా. మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎలక్షన్ ఎంతో కొంత లాభం జరగ ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మొన్న కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు ఏ హిందూ దేవుని కానీ, సనాతన ధర్మాన్ని కానీ, ఏ ధర్మాన్ని కూడా ఇబ్బందికరమైనటువంటి మాటలు కానీ, అవహేళన చేసే ప్రయత్నం కానీ ఎక్కడ జరగలేదు. హిందూ దేవుళ్ళు ఏదైతే 3 కోట్ల మంది ఉంటారో కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది నాయకులు ఉంటారు. కానీ హిందూ దేవుళ్ళు 3 కోట్ల మంది ఉన్నా కూడా అందరు ధర్మం కోసం పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని చెప్పేసి వారు సందర్భానుసారంగా మాట్లాడితే రాతాంతం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా రేవంత్ రెడ్డి గారు చిన్న తప్పు కానీ పొరపాటు కానీ మాట్లాడలేదు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పటికన్నా తన మనసు మార్చుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం రవీంద్ర భారతిలో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించబోతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పగలగొడతామని కొంతమంది వ్యక్తులు అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారికి 45,000 పైగా పాటలు పాడిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. వారు నెల్లూరులో పుట్టినప్పటికీ తమిళనాడులోనే ఎక్కువ కాలం వారి జీవితకాలంతో తమిళనాడులో ఉన్నారు. తమిళనాడులో ఒక వీధికి ఏకంగా బాలసుబ్రహ్మణ్యం గారి పేరు కూడా పెట్టిన సందర్భం మనం చూసినాం. కాబట్టి సాహితీవేత్తలు కావచ్చు, అదే కాకుండా రచయితలకు కావచ్చు, అదే కాకుండా కళాకారులకు కావచ్చు, వాళ్ళ ప్రాంతం అనేది ముద్రేయడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అదే కాకుండా వారు శుభలేఖ సుధాకర్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసుకుంటూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా విగ్రహాలు పెట్టాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి సిద్ధంగా ఉంది కదా. మొన్నటి రోజు గద్దర్ గారి జయంతిని అధికారికంగా నిర్వహిస్తా ఉన్నాం, వర్ధంతి నిర్వహిస్తా ఉన్నాం, గద్దర్ గారి పేరు నందేవార్లు ఇస్తా ఉన్నాం. అదే కాకుండా గద్దర్ గారి గుర్తింపుగా ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉంది. అందశ్రీ గారి గీతం తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. అందశ్రీ గారి స్మృతివనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందశ్రీ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించడం. అందశ్రీ గారి కొడుక్కి డిగ్రీ కాలేజీలో ఉద్యోగం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. 4th సిటీలో వాళ్ళకి 500 గదాలు జాగా కేటాయించి ₹1 కోటి నజరాన ప్రకటించి 9 మంది కళాకారులను గౌరవించుకున్నాం కదా.
అదే కాకుండా ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహాన్ని చిత్రపూరిలో పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని జూబ్లీస్లో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరం వేరు, ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి వైజాగ్ వేరు. ఈ అమరావతి వైజాగ్తో హైదరాబాద్ నగరాన్ని దయచేసి పోల్చొద్దు. ఎందుకంటే హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ ఉంది. ఇది మల్టీ నేషనల్ క్యాప్, అంటే మల్టీ హైదరాబాద్లో అన్ని దేశాలకు సంబంధించి కావచ్చు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలంతా ఇక్కడ ఉంటారు. కాస్మోపాలిటన్ సిటీ ఇది చెన్నైతోనో, బెంగళూరుతోనో, బాంబేతోనో, ఢిల్లీతోనో హైదరాబాద్ కంపేర్ చేసుకోవాలి. దాన్ని అమరావతి వైజాగ్తో అనవసరం కంపేర్ చేసుకుని మన వాళ్ళ విగ్రహాలు అక్కడ పెడుతుర్రా, అనవసరంగా లేనిపోని వివాదాలు తావు చేసే విధంగా అనవసరంగా మాట్లాడుతూ మనకు ఏం కావాలనో మన వాళ్ళ విగ్రహాలు పెడుతూనే వాళ్ళు ముదిగాలు అడిగి రావడం వాళ్ళకి ఇచ్చారు. మనం అడిగితే ఖచ్చితంగా మన తెలంగాణ ప్రాంతంలో కవులు కళాకారులను గౌరవించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి 9 మంది కళాకారులను పార్టీలకు అతీతంగా గౌరవించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అనవసరంగా ప్రతిదాని వివాదం చేయదని చెప్పి కోరుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయి 11 సంవత్సరాలు అవుతా ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములా కలిసి ఉండాల్సిన సందర్భం. ఎందుకంటే డెవలప్మెంట్లో పోటీ పడాలి తప్ప ఇట్లాంటి విద్వేషాలు రచ్చకుండా అయితే ఇంకా భవిష్యత్తులో ఇంకా అనవసరమైనటువంటి వివాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇంకా 9th and 10th షెడ్యూల్లో చాలా సమస్యలు పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, ఇంకా 2 కూడా ఇంకా పెండింగ్ ఉన్న పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కరించుకోవాలంటే అనవసరంగా ఈ సందర్భంగా ఇట్లాంటి వివాదాలు తీసుకొస్తే అవన్నీ కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ మాటలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలు అందరూ వక్రీకరిస్తున్నారని జనసేన పార్టీ నేతలు అంటున్నారు. ఏం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి మాటలు మాట్లాడాల్సింది కాకుండే, సరే వారు ఏ సందర్భం మాట్లాడారో తెలియదు, కానీ తెలంగాణ సమాజంకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసే మాటలైతే వారు మాట్లాడారు. ఎందుకంటే ఆనాడు కోనసీమను చూసే కోనసీమ పచ్చగుంది, కొబ్బరి తోటలతో ఉంది అని చెప్పేసి అది చూసిన తర్వాత తెలంగాణ కావాలని చెప్పి కోరారంటే కోనసీమను చూసి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరిరా? అది కాదు కదా. తెలంగాణ అనేది 1947 స్వతంత్ర తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కలిపేటప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని మేము హైదరాబాద్ రాష్ట్రంగా సపరేట్గా ఉంటాం, మేము ఆంధ్రలో కలవని చెప్పి ఆనాడే కోరి. తర్వాత 69లో తెలంగాణ ఉద్యమం, 369 మంది విద్యార్థులు చనిపోయారు. తర్వాత 2009లో తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ గారు పార్టీ పెట్టకముందే 99 ఆ ప్రాంతంలో సిపిఐఎంలో ఉన్నటువంటి మల్లారెడ్డి గారు కావచ్చు, తర్వాత కాళోజీ గారు లాంటి కావచ్చు, గద్దర్ గారు కావచ్చు, విమలక కావచ్చు, అదే కాకుండా చాలామంది తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి పోరాటం చేశారు. అట్లాంటి తెలంగాణ అనేది చాలా సంవత్సరాల ఆకాంక్షను, అదేదో కోనసీమను చూసి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకోరు. తెలంగాణ అనేది ఒక ఆకాంక్ష, తెలంగాణ అనేది ఒక ఉద్యమం ఉవ్వెత్తున తెలంగాణ గ్రామ స్థాయి నుంచి ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కోరుకున్నారు. ఎందుకు? తెలంగాణ అనేది ఈనాటిది కాదు, ఒకనాడు మేము సపరేట్ రాష్ట్రంగా ఉన్నాం కాబట్టి మా ఆచారాలు వేరు, తెలుగు ప్రజలమైనా కూడా అన్నదమ్ములుగా విడిపోదామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా వెనుకకు నెట్టివేయబడింది. ఒకనాడు నిజాం సంస్థానంలో తెలంగాణ ఒక వెలిగి ప్రపంచ నగరాలతో ఆనాడు హైదరాబాద్ పోటీ పడ్డది. కాబట్టి అట్లాంటి నగరం చాలా వెనుకబడిపోతా ఉంది. కాబట్టి మాకు స్వరాష్ట్రం కావాలని చెప్పేసి ఆనాడు స్వరాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ ప్రజలు మమేకమయ్యారు. కాబట్టి తెలంగాణ ప్రజలు కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కాబట్టి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, కొమ్మారెడ్డి వెంకరెడ్డి గారు, వాకటి సిఆర్ గారు చాలామంది మాట్లాడారు. ఒకవేళ క్షమాపణ గనక చెప్పకపోతే పవన్ కళ్యాణ్ మరి ఏం చేస్తారు మీరు? ఇప్పటికే వారు లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖ కొంత ఆమోదయోగ్యంగా ఉందా లేదని చెప్పేసి ఇంకా తెలంగాణ సమాజంతో ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సమస్యకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే పరిష్కారం చూపిస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, జనసేన ఇక్కడ మొన్న 23లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో 8 స్థానాల్లో జనసేన కేటాయించింది భారతీయ జనతా పార్టీ. అక్కడ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా స్పందించాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇష్యూని పెద్ద చేసే భారతీయ జనతా పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా మాట్లాడాలి కదా. లేని ఉన్నట్టుగా క్రియేట్ చేసే మీరు తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి దాని విషయంలో భారతీయ జనతా పార్టీ స్పందించాలా? అంటే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు సమర్థిస్తున్నారా లేదు వ్యతిరేకిస్తున్నారా? ఏందో మీ వైఖరి ఇప్పటివరకు ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో వారు తెలంగాణ అంటే వారికి కూడా ఆదరణ కావచ్చు, తెలంగాణ విషయంలో వారు చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి కొంత సందర్భాలు మాట్లాడారు. తెలంగాణ మీద సానుభూతి కూడా ప్రకటించిన సందర్భం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వారికి కూడా చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తన ఆలోచన పునఃసమీక్ష చేసుకుంటారని చెప్పేసి భావిస్తాం.